హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మటన్ కర్రీ, చపాతి, వైట్ రైస్. చపాతి అంటే మూడు చపాతీలు తినబోతున్నాము. 3 చపాతీలు. మా ఆయన ఇదివరకు చపాతీ పోటీలో చపాతీ నమ్మరాక ఓడిపోయిండు, నేనే గెలిచిన. మరి ఈసారి చపాతీ పోటీలో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. లాస్ట్ టైం నేను పనిష్మెంట్ ఇచ్చినందుకు మా ఆయన రివెంజ్ తీసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాడు. నేను కూడా మళ్ళీ పనిష్మెంట్ కోసం సిద్ధంగా ఉన్నాను అనమాట. ఒకవేళ బావ ఓడిపోతే బావకు పనిష్మెంట్ ఇద్దామని చూస్తా ఉన్నా. ఆ పనిష్మెంట్ ఏం లేదు కారు కడగాలి ఇద్దరం కలిసి, అంటే ఎప్పటికి ఇద్దరం కలిసి లోపల వాళ్ళు బయట వాళ్ళు అడిగేది అన్నట్టు కారు కడుగుడు. ఈసారి నువ్వే, అంటే నువ్వు ఓడిపోతే నువ్వు, నేను ఓడిపోతే నేను, మొత్తం గడుగుడే అన్నట్టు. మొత్తం గడుగుడు ఇదనమాట పనిష్మెంట్. ఇది కొంచెం పని తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంగా పనిష్మెంట్. దీంతో పాటుగా అది సేఫ్ అవుతుంది కదా. సాయం చేస్తారు కదా, సాయం చేయొచ్చు. ఏది సాయం ఉండదు, అంత నువ్వు ఒక్కదానివే కడగాలి అంతే. అదనమాట. ఇది రైస్ మటన్ ఈసారి జోక్ పెట్టుకోవాలి, అందాజ ప్రకారం పెట్టుకున్నాం. ఎందుకంటే సేమ్ కప్పు కదా, అందుకని ఈ కప్పుడు మటన్ పెట్టుకున్నాం. పావు కిలో అవుతుంది నాకు తెలిసి, పావు కిలోకి ఎక్కువనే ఉంటది కావచ్చు. కొంచెం కమ్మ తినచ్చు. ఈ మధ్యలో మటన్ ఎక్కువగా తినబుద్ధి అవుతుంది, ఎక్కువ తింటాను కదా. తింటే ఆకలికి మటన్ తినబుద్ధి అవుతుంది. మా బొత్తలు కూడా వెరిపోయినాయి అనిపిస్తుంది. నేనైతే మామూలుగా తిన్నా దవదవనే తింటాను మొత్తం. అదేంది నేను పోటీ లేదు కదా, ఇంత పెద్ద ముక్కలు ఎందుకు పెడతాను అనిపిస్తుంది. అట్లా అలవాటు అయిపోయింది తినడం ఫాస్ట్ గా. మరి చూద్దాము ఎవరు గెలుస్తారు. మొత్తం అయిపోవాలి. అరటిపండు అయిపోవాలి, ఓకేనా. అరటిపండు, ఇంకా మటన్ కర్రీ, రైస్, మటన్ కర్రీ మొత్తం అయిపోవాలి, రైస్ మొత్తం అయిపోవాలి, పెరుగు అయిపోవాలి, ఇది చపాతి అయిపోవాలి. నువ్వు మటన్ కర్రీ ఎట్లా చేసావో ఏమో చూద్దాం. రెడీయా బావా? రెడీ అంటే ఆగు, ఇప్పుడు అన్ని తీసి పక్క పెట్టుకున్నాక రెడీ అంట. ఇప్పుడే అంటే అబ్బో నువ్వు ఆగుతావు. ఫస్ట్ 3 చపాతీలు. ఈ 3 చపాతీలు అయిపోవాలి, అన్నం అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. ఇక అన్నీ అయిపోవాలి. ఇక ఏమున్నది, ఇక చీమ వచ్చింది. అది కూడా తిందామని వచ్చింది. అవును, ఈ చీమలు పడితే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేది, ఎర్ర చీమలు తింటే, ఎర్ర చీమలు పట్టినాయి కదా, ఏం కాదు తిను, ఏం కాదు, కళ్ళు మంచిగా కనబడతాయి అని చెప్పేది. అన్నంలో చీమలు పట్టినాయి అంటే అమ్మో అట్లాంటి పాలల్లో వస్తే అసలు తాగబుద్ది కాదు. ఇది నాకు ఒక పులుగు బొక్క వచ్చింది, మరి నాకు నీకు కూడా వచ్చింది కదా. ఓకే రెడీ. గట్ట తింటావా? నేను ఇలా బుద్ధిలో పెట్టుకొని తింటా. రెడీ అదే పట్టుకొని ఉంటాను అండి వర్షం ఎప్పుడైనా. రెడీ 1. నువ్వు పెట్టే పెద్ద బుక్కలకు రెడీ లేకపోతే ఆగమే. అందుకని అన్నమే లేదు కదా, ఇది నవ్వులు మింగాలి ఎట్లయినా. అవును, చపాతి తినడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. మరి చూద్దాము. పోటీలో చపాతి పెట్టినాం, నవ్వడమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అవును, రెడీ 1 2 3 స్టార్ట్. నేనైతే చపాతీలకు కర్రీ బాగా ఎక్కువ తింటా ఉంటాం. రైస్ కన్నా చపాతీకి ఎక్కువ తింటా ఉంటాం. మా ఆయన రైస్కి ఎక్కువ కర్రీ తింటా ఉంటాడు. అవును, ఇది కాజు మటన్ కర్రీ. కాజు కూడా వేసి వండినా. కాజు, మిరపకాయ కారం అయితే కారం మటన్ కర్రీ, మిరపకాయలు అయితే మిరపకాయల మటన్ కర్రీ. కాజు అయితే మొన్న దావత్ అయినప్పుడు మా పెద్దనాన్న కాజు పేస్ట్ వేసి కాజు వేసిండు మటన్లా. టేస్ట్ బాగుండే, అందుకోసం అని చెప్పేసి ఏది చేసినా ట్రై చేస్తూ ఉంటాయి కదా, అందుకని కాజు పేస్ట్ వేసి కాజులు వేసి మరీ చేసిన అనమాట మటన్. బాగుంది. కాజు ఎట్లా ఇష్టం ఉంటుంది, ఎన్ని వేసినా ఇష్టమే కదా బా. మటన్ వేసినా ఇష్టమే, వెజ్ వేసినా ఇష్టమే. ఒకటి అయిపోయింది, 1:30 అయిపోయిందా? అయిపోయింది, మొత్తం పోటీ అయిపోయింది అన్నట్టు చెప్తాను బాబు మధ్య.
నాకు చిన్న చిన్న చపాతీలు చేసుకొని బాగా పెద్ద పెద్ద చపాతీలు చేస్తే అయిపోవు, కానీ చపాతీ చేసినాక చెప్పిండు బావ పోటీ అని. ఎట్లా చెప్తాను అట్లుంటుంది మరి ఆడలతోనే. లివర్ ముక్క ఉందానే కాదు, నువ్వు ఎత్తర ముక్క తీసుకో. ఒకటి చాలు. అమ్మో నేను తినాలి లివర్. లివర్ తినకుండా పడిపోయినట్టే. తింటాం. అమ్మా ఇప్పుడు కాలు కడుగున్నా. మొన్న నీళ్ళు అదే చూడే అన్నా కూడా చూడలే. బాగా లాస్ట్ టైం ఫోటోలో డాడీ నుండి కాబట్టి పెట్టినా, ఇప్పుడు ఖచ్చితంగా చూసాను నీళ్ళు సగం చపాతీ మన వాటర్ ఏం చేసావు, నాకు కుడిదికి పెట్టినావు, నాకు అందద్దని నేను అందుకని అప్పటి నుంచి వాటర్ తాగలే. అబ్బా అది మొత్తానికి అయితే నేను గెలవడం జరిగింది. పిల్లలు వచ్చినాక కారు కడుగుడు, ఎందుకంటే వాళ్ళు కూడా సాయం అస్సలు ఇప్పుడే కడగాలి, ఎండలే కడగాలి. బాగా మొత్తం ఒక్కదాన్ని అంటే కొంచెం కష్టం బాబా, ఉసుక తీసేయాలి, బయట కడగాలి. అప్పుడు తెలియదా అంటే నాతో కడిపిద్దాం అనుకుంటావు ఖచ్చితంగా, అప్పుడైతే నాతో కడిపిద్దాం అనుకుంటావు, ఇప్పుడేమో కట్టంత అంటావు. ఓకేనా, అదనమాట. మొత్తానికి అయితే నేను గెలవడం జరిగింది. బాగా చపాతీ అసలు ఫస్ట్ ఎట్ అయిపోయింది బాగా. నిన్ను భయపెడతాము అన్నం మర్చిపోతే బాగా. నేను చపాతీ కూడా చక్కగా నవలలే, టగటామింగ్ చేసిన. రేపు అవుతుంది నీ పని అని. ఏం కాదు, ఎక్కువ నీళ్ళు తాగాలి అంతే. ఎక్కువ అరటి పండు ఖచ్చితంగా లాస్ట్ తినాలి, ఎక్కువ నీళ్ళు తాగాలి, అట్లయితే ఏ ప్రాబ్లం ఉండదు, ఎటువంటిది ఉండదు. కొంచెం చూడు బాగా, మరి పనిష్మెంట్ ఉన్నట్టేనా? ఖచ్చితంగా ఉన్నట్టే. ఇదండి మొత్తానికి వీడియో. ఇంకా పనిష్మెంట్ కూడా తీస్తా పాండి. దీనిలో పూలు బొక్క తిన్నావా ఇట్లా కొట్టుకో. నేను పూలు బొక్క గురించి ఒక స్టోరీ ఉన్నది. లావణ్య శ్రీమంతం అప్పుడు అందరు పూలు బొక్కలు కొడతాంటే అయ్యో ఏమైంది గట్ల ఎందుకు కొడతాను అని అడిగిన నేను. అప్పుడు నాకు మటన్ గురించి తెలియదు. నేను అప్పుడు నాన్ వెజ్ మొత్తం తినకపోయేది. ఇది ఏంటి అని చెప్తే పిన్నిని అడిగిన, అందరిని అడగడానికి భయం అయితే పిన్ని పక్కన తీసుకొని ఎందుకు అట్లా కొడతాను అంటే, ఇట్లా లోపల కొంచెం ఇట్లా ఉంటుంది, అది అందరికి బాగా ఇష్టం, ఇట్లా కొట్టుకొని తింటారు అని చెప్పింది. నాకు పూలు బొక్క అంటే చాలు లావణ్య శ్రీమంతమే గుర్తుకొస్తుంది, ఇంకా అత్తలేదు. నాకేమదు, నేను తిన్నా చాలు. నీకు ఇష్టం కదా బావా? అంతే చాలు, ఇక ఎక్కువ ఇష్టం లేదు. ఈ సగం చపాతీ కూడా నేను తినగలుగుతా కానీ బావ కళ్ళ ముందు తినలేకపోయినా అంతే. మరి ఇప్పుడు కారు కడిగన్నట్టు ఎండలా. సరే మరి కడుగుతా తిన్నాక మొత్తం తిను, మొత్తం తిన్నాకనే పోదాం, ఏం కాదు. తిండి పోటీ అని ఇరుగా తినిపించి తిండారుదాకా కారు గడిపిస్తాను. ఇప్పుడు బావా అసలు ఎప్పుడైనా తిండి పోటీకి నేనే యాక్టివ్గా, బావా ఇది తిండి పోటీ, అది తిండి పోటీ, రెడీయా అది అని ఎప్పటికీ నేనే అడుగుతా ఉంటా. ఈరోజు బావనే చపాతీ మటన్ తిండి పోటీ పెట్టుకుందామా అన్నాడు. కథవిగా ఇట్లా మంచిగా అంటే రివెంజ్ బాకీ ఉన్నది కదా, ఆ రివెంజ్ తీసుకుందామని ఉద్దేశం అన్నట్టు. ఫస్ట్ దాని మీదే ఉన్నది మనసంతా. కార్లో తిరుగుడు సోకే కానీ కారు గడు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మాట్లాడకుండా రాయి రాస్తానా ఏ బురదల కదా ఇదంతా బురదలలో నడుపుడు. మంచి రోడ్డు మీద నడపచ్చు కదా, ఇక్కడ ఎట్లా పడితే అట్లా. రోడ్డు మీద అయితే బురద ఉండదా? ఎప్పటికైతే మంచి మా పిల్లలు సాయం చేస్తారు, వాళ్ళకు సంబరం పైప్ పట్టుకొని కారు గడుగుడు. ఇప్పుడు నాతో గడిపిస్తాను. ఇది ఇంతమంది కొంచెం నీళ్ళు కొట్టు, తొందరగా ఇంతమంది నీళ్ళు కొట్టి మళ్ళీ హెదతారాయి వస్తా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు తినాలి. నెక్స్ట్ తిండి పోటీలో నువ్వు ఎప్పుడన్నా ఓడిపోకపోతావా? నేను అన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటా, రివెంజ్లన్నీ అవన్నీ నీతో చేపిస్తా. మళ్ళీ బాధపడొద్దు మరి, చేపిస్తా అన్నానని. రివెంజ్ నాకు కూడా ఉంటది కదా. మొన్న బకెట్ నీళ్ళు గుమ్మరిచ్చిందని బాధపడ్డావని భయం అయింది నాకు.
మొత్తానికి కార్ మొత్తం క్లీన్ గా కడిగిన, అంటే ఎప్పటికి చేసే పని, కాకపోతే ఒక పని నలుగురు చేసింది ఒకలా ఉంటది, ఒక్కరు చేసింది ఒకలా ఉంటది కదా. మొత్తం ఉష్కంతో దులిపి ఇదంతా నీట్గా కడిగిన. మళ్ళీ మా ఆయన ఈ తడి మొత్తం ఉండకుండా పొడి క్లాత్తో కూడా దుడిపిస్తాడు, ఎందుకంటే ఈ జంగ్ వస్తుంది అని చెప్పి. ఇట్లా పనిష్మెంట్ కూడా మంచిగా హ్యాపీగా స్వీకరించడం జరిగింది. అంటే కొంచెం బాధ ఉంది లోపల. నెక్స్ట్ నేను గెలిచినప్పుడు బావకి ఇంక అన్ని పెట్టుకుంటా, ఒక పెద్ద లిస్టే పెట్టుకుంటా. అంటే నేను ఎప్పుడు గెలవాలా, పెద్ద కేక్ తిండిపోటీలకు గెలవలేదా, పనిష్మెంట్ ఇవ్వలేదా? ఖచ్చితంగా నెక్స్ట్ తిండిపోటీ బావకి ఇష్టమైంది ఉంటది, కాకపోతే నేను గెలిచి బావకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటాయి. ఏం పనిష్మెంట్ ఉంటుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తిండిపోటీ ఇట్లా సరదాగా పెట్టుకుంటా ఉన్నాము. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.